శుభాలు వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు క్రీస్తు యేసు పేరట, క్రీస్తు యేసు వారి పేరట తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుని తండ్రి, ఎవరైతే నాయన లైవ్లో ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి సమస్యలు, వారి వారి కష్టములు, వారి ఇబ్బందులు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. ప్రతి చీకటి ఆటంకాలు తొలగిపోనుగాక. ఈ 3 days వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ 3 రోజుల ఉపవాస ఈ కూడికలో, ఈ ప్రార్థనలో మాతో ఐక్యమై ఏకీభవిస్తున్న ప్రతి వారి జీవితంలో తండ్రి అద్భుతాలు జరిగించండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది కలిగించండి. మీ బలమైన కార్యాలు జరిగించి మహిమని పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఇదే మొదటిసారి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మోజెస్ ప్రిన్స్ HYD హైదరాబాద్ అని అర్థం. మరి హైదరాబాద్ ప్రాంతంలో మా సేవ జరుగుతుందండి. ఒకవేళ మీకు వీలుగా ఉంటే ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం 9 o'clock to 11 o'clock వరకు మల్కాజ్గిరి, మల్లికార్జున నగర్, బెత్లహేమ్ స్కూల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి. పార్టిసిపేట్ అవ్వచ్చు. చక్కటి ప్రవచనాత్మకమైన ఈ యొక్క ఆరాధనలు, ఈ సందేశములు మీరు కూడా పాలు పొంది దీవెన పొందాలని కోరుకుంటున్నాం. మరి అనేకులు చక్కటి సాక్ష్యం ఇస్తున్నారు. వాటిని యూట్యూబ్లో వేస్తున్నాం, అనేకులు చూస్తున్నారు. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేయచ్చు. ఈ 3 days ఫాస్టింగ్ ప్రేయర్లో మీ సమస్యలు, మీరు ఏమైతే కష్టాలు కలిగి ఉన్నారో, మీరు ఏదైతే ఇబ్బంది కలిగి ఉన్నారో మాకు ఫోన్ నెంబర్ మరి చూచి దానికి మీ సమస్యను మాకు తెలియజేస్తే మేము కూడా మీతో కలిసి ప్రార్థిస్తాం. 9001965556. అవును, ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మేము కూడా సంప్రదిస్తాం, మాట్లాడతాం. లైవ్లో కాదు, ఆఫ్టర్ ద లైవ్ మేమందరం కూడా మీ కొరకు ఒక సంఘంగా, ఒక కుటుంబంగా మరి మీ కొరకు నిత్యం ప్రార్థిస్తాం. మరి నా వాక్య సందేశంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నా. ప్రతి సమస్య, నీ ప్రతి సమస్య దేవుడు తీరుస్తాడు. మరి చాలాసార్లు మన సమస్యలు తీర్చబడవేమో అన్నట్టుగా మనం అనేకసార్లు బాధపడుతూ ఉంటాం. ఆలస్యమైతున్న కొలది మన హృదయంలో ఆ వేదన ఉంటుంది, మన మనసులో బాధ ఉంటుంది. అయితే ప్రభు నమ్మదగిన వాడు. మన సమస్యల్లో ఖచ్చితంగా ఆ సమస్య అలాగే ఉండదు, కానీ దాన్ని తీర్చగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు, బలవంతుడు. మరి ఏ సమస్యనైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ సమస్య యేసు నామములో మీ నుండి తొలగిపోనుగాక, విడుదల కలుగునుగాక. అది అప్పు సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య, అప్పు సమస్య, అనారోగ్య సమస్య, ఈ విధంగా అనేక సమస్యలతో పోరాడుతున్న మన జీవితంలో ప్రతి సమస్యకు మనం ఏమవుతామంటే భయపడతాం. అది ఆలస్యమవుతున్న కొలది విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. ఒకవేళ లైవ్ చూస్తూ అలా ఉన్నావేమో, ఈ సమస్య తీరదు, తీర్చబడదు అన్నట్టుగా, అది ఎంత బిగ్గర్ అండ్ హయ్యర్, అది ఎంత ఎత్తుగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత మరి శక్తివంతంగా ఉన్నా, శక్తిమంతుడైన, సర్వశక్తిమంతుడైన యేసయ్య మీ ప్రతి సమస్య తీర్చనుగాక. ఒకవేళ అప్పే కావచ్చు, అనేక సంవత్సరాల నుంచి వడ్డీ కట్టుకుంటూ ఉండవచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, నీ కుటుంబ సమస్య కావచ్చు, విడుదల పొందలేదంటూ ఏది లేదు, భయం కావచ్చు. అందుకే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అంటే దేవుడు
తన ఐశ్వర్యములో నుంచి క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం, నీ ప్రతి అక్కర, నీ ప్రతి నీడ్ ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని తీర్చుటకు శక్తిమంతుడు. మరి ఇక అది తీర్చబడదేమో, ఇక నా సమస్య తీర్చబడేటట్టుగా నాకు కనబడతలేదు అని ఒకవేళ నువ్వు అనుకున్నప్పటికి కూడా ప్రభు నమ్మదగిన వాడు. దేవుడు ప్రేమగల తండ్రి, శక్తిమంతుడు, మంచి దేవుడు. మన కొరకు ప్రాణమే కాదు రక్తము కాచి ప్రాణం పెట్టిన ఆ ప్రభు నీ సమస్యలన్నీ కూడా తీర్చగలడు. మరలా అంటున్నా, కొంతమంది చెబుతూ ఉంటారయ్యా ఇది తీరేటట్టుగా కనబడతలేదు, ఈ సమస్య విడుదల కలిగేటట్టుగా కనబడతలేదు, ఈ అప్పు పోయేటట్టుగా కూడా కనబడతలేదు. ఇలాగా నా జీవితంలో మీ జీవితంలో అనేకం ఉంటాయి. అయితే అవి ఎప్పటికీ ఉండవు, ఎల్లకాలం ఉండవు, ముగిసిపోతాయి. ఈరోజు ఈ ప్రవచనాత్మకమైన సందేశంలో నీ సమస్య ముగిసిపోనిగాక. మొన్నటి దినాన 27 ఆన్లైన్ ప్రేయర్లో ఒక సహోదరి చాలా బాధగా, ఒక వేదనగా, తన సమస్యల మధ్యలో వాక్యానికి కూడా వినడానికి బాధకరంగా ఉంటూ వాక్యాన్ని వింటుందంట. అంటే బాధలో ఉందాము, సమస్యలో ఉంది ఆ సహోదరి. మరి నేను ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని చెబుతున్నప్పుడు ఆ తల్లిగారు వాక్యాన్ని విన్నది. మరి వేరే ప్రాంతం నుంచి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికమ్మ భర్త ఉద్యోగాన్ని బట్టి ట్రాన్స్ఫర్ అయింది. మరి కొన్ని దినాల నుంచి వాక్యం క్రమం తప్పిపోయింది, ప్రార్థన తప్పిపోయింది, వాక్య ధ్యానం కూడా తప్పిపోయింది. దేవునికి ఎంతో దూరం అయిపోతున్న వేదన ఆమెను వేధిస్తూ బాధిస్తున్న సమయంలో మరలా వాక్యాన్ని ఆన్లైన్ ప్రేయర్లో వినటం ప్రారంభించింది. అప్పుడు ఒక ప్రవచనాన్ని చెప్పాను. మరి ఏమని చెప్పానంటే, ఏదైతే నీ జీవితంలో జారిపోయిందో, ఏది జార్చుకున్నావో, ఏది జారిపోయిందో దేవుడు దాన్ని తిరిగి నీ జీవితంలో మరలా ఇస్తున్నాడు. నిజంగా 27 ఆ ప్రవచనాన్ని నేను చెప్పినాను. గత నెల 27వ తారీఖు చెప్పినప్పుడు ఆన్లైన్ ప్రేయర్లో ఫ్రైడే రోజు చెప్పినప్పుడు విశ్వాసంతో పట్టుకుంది. మరుసటిసారికి వచ్చే లోపల ఒక చక్కని సాక్ష్యముతో ఆ తల్లిగారు తన సాక్ష్యాన్ని అంతా కూడా దుఃఖముతో, కన్నీటితో వివరించింది. నేనేదైతే చేజార్చుకున్నానో ఊహించలేదు. మేము ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక ఇల్లు కొనుక్కుందామని ఆశ ఉంది. ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సిన స్తోమత, సామర్థ్యం, శక్తి మా దగ్గర లేదు. మా బంధువులు ఆ ఇల్లు కొనుక్కోమన్నారు, కొనుక్కోలేకపోయాం. అది నిజమే చేజారిపోయినప్పుడు మా ఆశపడ్డాం, బాధపడ్డాం, అది పోయింది. కానీ మరలా తిరిగి 8 సంవత్సరాల తర్వాత ఆ ఆపర్చునిటీ అనగా అవకాశం మాకు మరలా కలిగింది. మరలా అదే బంధువులు వచ్చి ఇల్లు తీసుకుంటావా అని అడిగినప్పుడు వెంటనే దానికి కావలసిన అమౌంట్ అంతా సిద్ధపరిచి దాన్ని తీసుకున్నాం బ్రదర్. అది మీ చెప్పిన 2 రోజులకి ఆ ప్రవచనం నెరవేరింది. 3వ రోజు దాన్ని సెటిల్మెంట్ అయిపోయింది అని చక్కటి సాక్ష్యం ఇచ్చింది. నిజమే, ఇటువంటి కార్యాలు జరగాల, ఇటువంటి అద్భుతాలు పొందాలా, ఇటువంటి మేలు ఆత్మీయంగా మేలు పొందాలా, శారీరకంగా పొందాలా, కుటుంబంగా పొందాలా. ఇక్కడ అక్కడ అనేది ఏమీ లేదు. బైబిల్ కనుక చూస్తే, దేవుని యొక్క వాక్యంలో చూస్తే, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా అప్పు తీరిపోవాలా, నాకు గృహం కట్టబడాలా, నా వ్యాధి పోవాలా, నాకు మరలా తిరిగి ఉద్యోగం రావాలా, నేను బాగవుతానా. నేను అనేక సాక్ష్యాలు అప్పుడప్పుడు కొన్ని హీలింగ్ స్ట్రీమ్స్లో చూస్తూ ఉంటాను. కొంతమంది దైవజనుడి యొక్క ఏదైతే ఉంటుందో వాటిని ఆ హీలింగ్స్ అండ్ మిరకల్స్ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక వ్యక్తి అయితే తనకి అయిపోయాడు, తను ఆక్సిజన్ పెట్టుకున్నాడు, చనిపోయే స్టేజ్, కిడ్నీ పాడైపోయింది, లివర్, హార్ట్, ఎవ్రీథింగ్ డ్యామేజ్, అన్నీ పాడైపోయినాయి, హోప్లెస్ కండిషన్. ఇటువంటి వ్యక్తి ఒక లైవ్ స్ట్రీమ్ ఇలా వస్తూ ఉన్న ఒక గొప్ప దైవజనుడి యొక్క ప్రార్థనలో ఏకీభవించాడు అంతే. ఆ తదుపరి కొంచెం స్ట్రెంత్ అయినాక
ఆ మీటింగ్కి వెళ్ళాడు, ఆయన గారి మీటింగ్కి వెళ్ళాడు. టోటల్లీ రికవర్ అయిపోయి మంచి సూట్ ధరించుకొని వారి ఎదుట తిరిగి సాక్ష్యం చెప్పినప్పుడు ఆయనను పోల్చలేనంత మార్పు కలిగింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవునికి సమస్తం సాధ్యం, అసాధ్యమైంది ఏదీ లేదు. అప్పుడప్పుడు నీ భయం నేను వెంటాడుతూ ఉంటుంది. ఇది పోదు, ఇది జరగదు, దయ్యం మాట్లాడుతూ ఉంటుంది, వ్యతిరేకమైన ఒక తలంపుని కలగచేస్తుంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చునంట. ఒకవేళ నీవు నీ అప్పు తీర్చుకోలేకపోతున్నావేమో, నీ సమస్య తీర్చబడనట్టుగా కనబడుతుందేమో, యెహోవాను బట్టి, దేవుని బట్టి ఎప్పుడైతే మనం సంతోషిస్తామో నీ హృదయ వాంఛలన్నీ కూడా తీరుస్తాడంట. ఈ లైవ్ ద్వారా ఈ హృదయ వాంఛలు తీర్చబడునుగాక, మీ సమస్య తీర్చబడునుగాక, మీ సమస్య గట్టెక్కిపోవునుగాక. ఒకవేళ డాక్టర్ ఇది అసాధ్యమని చెప్పాడా, లేదా నీకే అసాధ్యం అనిపిస్తుందా? అపవాది ఎప్పుడు అసాధ్యము అని నీతో నిత్యం మాట్లాడుతుందా? అంటే నీ తలంపులో, నీ ఆలోచనలో అదే తలంపు నీకు అనిపిస్తుందా? సమస్య పెరిగిపోతుంది కదా, నా కిడ్నీ సమస్య, నా హార్ట్, నా లివర్, నా కడుపులో సమస్య, ఇది షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం. అనేక సమస్యలతో అలమటిస్తున్న మీ జీవితాన్ని దేవుడు మీ సమస్యల్లోంచి బయటికి తీసుకొచ్చాను గాక. ఇక్కడ ప్రభువుని బట్టి సంతోషించు, వాక్యాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి సంతోషించు. నీ హృదయ వాంఛలు తీర్చునంట, తీరుస్తాను ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు. మరి కీర్తన, ఇదే కీర్తన గ్రంథం 72వ అధ్యాయం. 72వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే 4వ వచనాన్ని చూస్తే, ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వాని నలగొట్టును. ఏదైతే నిన్ను బాధిస్తుందో దాన్ని నలగొడతాడంట. ప్రజల్లో శ్రమ నొందిన వారికి, శ్రమ నొందుతున్నావా? శ్రమలో ఉన్నావా? లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, లోకాన్ని జయించాని దేవునికి వాక్యం అంటుంది. శ్రమ నొందిన వారికి న్యాయము తీరుస్తారట. మరి ఈ లైవ్ ద్వారా మీ సమస్యలకు న్యాయము కనబడును గాక. మరి ఒకవేళ కోర్టు కేసు అవ్వచ్చు, అది మీ వ్యక్తిగత సమస్య అవ్వచ్చు, అనారోగ్యము, అప్పు, ల్యాండ్ ప్రాబ్లం, రకరకాల సమస్యలు మన జీవితాన్ని బాధిస్తూ ఉంటాయి. అయితే తప్పక న్యాయం తీరుస్తారంట. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టిన వాణ్ణి నలగొడతారంట. బాధించే శత్రువు నలగొట్టబడ్డనుగాక. అపవాది దాని శక్తులు సిలువలో నలగొట్టబడ్డాయి, చితగొట్టబడ్డాయి. ప్రభు అంటున్నాడు, బీదల పిల్లలను రక్షిస్తానంట. ఎవరిని రక్షించేవారు లేరా? న్యాయం తీర్చేవారే నీకు లేరా? శ్రమ నొందుతున్న వారికి న్యాయము తీర్చునంట. అంటే గ్రేట్ ప్రామిస్. ఇది కీర్తన గ్రంథం కనుక చూచినట్లయితే 135వ అధ్యాయము 135, 135 చాలా చక్కటి విషయాలు ఉన్నాయండి. 135 మరి 14వ వచనాన్ని చూస్తున్నా. 14వ వచనాన్ని చదువుతుందండి. యెహోవా తన ప్రజలకు, మళ్ళీ ఇక్కడ కూడా అంటున్నాడు, న్యాయము తీర్చును. తన ప్రజలకు, తన ప్రజలం, రక్తంతో కడగబడ్డవారు తన ప్రజలు, విశ్వసించేవారు తన ప్రజలు. ప్రభువును రక్షకుడైన యేసయ్యనందు విశ్వసించి పాపక్షమాపణ పొందినవారు తన ప్రజలు అవుతారు. మరి యెహోవా తన ప్రజలకు ఖచ్చితంగా న్యాయం తీరుస్తా అని దేవుని యొక్క వాక్యం అంటుంది. తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందునంట. మరి ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఏ సమస్య అయితే మిమ్మల్ని బాధిస్తుందో ప్రతి సమస్య దేవుడు తీర్చను. తీర్చలేంది అంటూ ఏది లేదు, తీర్చబడందంటూ ఏది కూడా ఉండదు. తీర్చబడదు అనే ఉద్దేశాన్ని నీ ఉద్దేశంలోంచి తొలగించాలా, నీ మనసులోంచి తీసేసేయాలా. ఇది తీరుస్తాడు, ఇది తీర్చబడదు. ఈ అప్పు, ఈ అనారోగ్య సమస్య, ఈ బాధ, ఈ అన్యాయం, ఈ కష్టం, ఈ ఇబ్బంది, నేను ఎదుర్కొంటున్న ఏ సమస్య అవుతుందో
అది తొలగి నా జీవితంలో బలమైన కార్యము జరుగుతుందని విశ్వాసాన్ని నువ్వు కలిగినట్లయితే తప్పక దేవుడిని సమస్యను తీర్చుటకు శక్తివంతుడు సమర్థుడని అనేకసార్లు మాట్లాడుతున్నా. మరి 146 కీర్తన 7వ వచనం చూస్తే, బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చను. మరలా అదే మాటలు మనం చూస్తున్నాం. ఆకలిగా ఉన్న వారికి ఆహారము దయచేను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయనంట. అపవాది బంధకములో ఉన్నావా? పాప బంధకాలు, లోకం నిన్ను పాపములో బంధిస్తుందా? బాధపడు వారికి న్యాయం తీరుస్తాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారము దయచేస్తాడంట. ఒకవేళ స్పిరిచువల్ హంగ్రీ అనగా ఆకలి, లేదా ఫిజికల్గా నీ జీవితంలో మరి ఆకలిగా ఉంటున్న నీ జీవితం ఆహారము దయచేస్తాడంట. బంధింపబడిన వాడిని విడుదల చేస్తాడంట. ఈరోజు ఈ ప్రవచనాత్మకమైన ఈ 3 దినాల సందేశములో నీకు గొప్ప విడుదల కాబోతుంది. విడుదల చూడబోతున్నావు. అవును, ఇక్కడ అంటున్నాడు, దేవునికి వాక్యం అంటుంది, బాధపడుతున్న వారికి న్యాయము తీర్చును, ఆకలిగా ఉన్న వారికి ఆహారము తెచ్చాను. బంధింపబడిన వాడిని విడుదల చేస్తారంట. బంధింపబడ్డావా? సమస్యలు, కష్టాలు, అయ్యా తెలియకుండానే అప్పయిపోయింది, వడ్డీలు కట్టలేకపోతున్నా, తీర్చుకోలేకపోతున్నా, ఈ సమస్య తీరుతలేదు, నా ఇంటి సమస్య, నా కుటుంబ సమస్య. ఈ విధంగా మన జీవితంలో అనేక సమస్యలను చెప్పుకుంటాం. అందుకే బైబిల్ అంటే ఇందాక చదివిన వాక్యంలో ప్రకారంగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం, ఫిజికల్ అండ్ స్పిరిచువల్, మెటీరియల్, మెంటలీగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబంగా, ఏ సమస్య అయినా కానీ, ఏ భయమైనా కానీ, ఏ వ్యాధి అయినా కానీ సమృద్ధిగా తీరుస్తాడు. తీర్చటం కాదు, సముద్రమంతా సమృద్ధిగా తీర్చగలడు. అవును, ప్రజలు ఆకలిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఆహారం ఇచ్చాడు, వారి 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 అవసరం తీర్చాడు, వారి అక్కర తీర్చాడు, వారి సమస్య కూడా తీర్చాడు. బండలో నుంచి నీళ్ళిచ్చి తీర్చాడు. మరి ఎలా తీర్చాడు? కొంచెం కొంచెం కాదు, సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్ళిచ్చాడంట, ఆహారం ఇచ్చాడంట. ఆకాశము తెరవబడి మన్నా కురిసిందంట. నువ్వు బిలీవ్ చేయాలా, నేను ట్రస్ట్ చేయాలా, నమ్మాలా. అందుకే నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్మినప్పుడు దేవుని కార్యాన్ని చూస్తాం, ఈ సమస్య నుండి విడుదల కూడా చూస్తాం. అవు ఈరోజు ఎటువంటి సమస్య అయినా నువ్వు విడుదల పొందుదువు కాక. మార్కు సువార్త దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చదువుతుందండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అవును, ఒకసారి ప్రభు ఆ దారి గుండా వెళుతున్నాడు. ఆయన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడైన బత్తుమై గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండిను. తను గుడ్డివాడు, భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుంటున్నాడు. ఎవరికి ఉపయోగం లేనట్టుగా ఉంటున్నాడు, ఎందుకంటే గుడ్డివాడు గనక. ఈయన నజరేయుడగు యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టును. అనగా ప్రభువు ఆ దారి గుండా వెళుతున్నాడు, ఆ త్రోవ గుండా వెళుతున్నాడు. ఇప్పుడు వెంటనే సరి అయిన సమయంలో కేకలు వేస్తున్నాడు. వేయవలసిన చోటే వేస్తున్నాడు, వేయకూడని చోట వేసిన వ్యర్థమే. మరి ఏదో జవాబు ఇవ్వని దగ్గర, జవాబు ఇవ్వనటువంటి దేవుని దగ్గర కేకలు వేస్తలేడు. చూడండి, ఇది ఒక రాయో, ఒక చెట్టో, ఒక జవాబు లేని దగ్గర మనం కేకలు వేస్తే జవాబు రాదు. కానీ సరి అయిన చోట, సరి అయిన దగ్గరే వేస్తున్నాడు కేకలు. కొంతమంది దగ్గర, మనుషుల దగ్గర వేసిన, ఒకవేళ మనుషులు ఊరకుండమన్నారు అని గద్దించారు. ఎంత మాత్రం కూడా అలా చేయవద్దన్నారు. చూడండి, బైబిల్ చూస్తే ఊరకుండమని అనేకులు వాడిని గద్దించింది. కానీ అలా చెబుతున్న కొలది వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువ కేకలు వేసినట్ట. అవును, ఆయన కరుణిస్తాడు. నీ అవసరము తీర్చుటకు ఆయన కరుణిస్తాడు. నీ అప్పు సమస్య తీర్చబడుతుంది, గృహము కట్టబడుతుంది, నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతావు. నీ కుటుంబ సమస్య, నీ ఇంటిలో ఉన్న సమస్య
పూర్తిగా తొలగిపోయి ప్రతి సమస్య తీర్చుటకు శక్తిమంతుడు. ఈ త్రోవ గుండా, ఈ దారి గుండా, ఎరికో గుండా వెళుతున్నాడు. ఎరికో శపితమైంది. ఆయన ఏ దారి గుండా వెళ్ళినా శాపం ఆశీర్వాదంగా మారిపోతుంది. నీ దారిలోకి వస్తే నీ జీవితం మారిపోతుంది. ఈరోజు యేసునామములో నీ దారిలోకి ప్రభు రాబోతున్నాడు. నువ్వు ప్రభు దారిలో కాదు. గుడ్డివాడికి ఏం తెలుసు? వాడికి ఏం తెలుసు? ఒక దగ్గర కూర్చున్నాడు, కానీ ప్రభు ఆ దారి గుండా వెళుతున్నాడు. వీని త్రోవ గుండే వెళుతున్నాడు, కానీ ఆ త్రోవలు వీడు గుర్తుపట్టాడు. చప్పుడు విన్నాడు, ప్రభు అటుగా వెళ్ళటము గుర్తించాడు. అవును, నీ ప్రక్కనున్న ప్రభుని గుర్తిస్తున్నావా? దైవజన్ని గుర్తిస్తున్నావా? నీ దారి గుండా వచ్చే మాటల్ని, అభిషేకాన్ని, నీ త్రోవకు వచ్చే ఆ కుమారుణ్ణి, ఆ యేసేని గుర్తెరుగుతున్నావా? గుడ్డివాడే, న్యాచురల్గా గుడ్డివాడే, కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపడుతున్నాడు. దావీదు కుమారుడు నన్ను కరుణిస్తాడు అని మొదలుపెట్టి శబ్దము చేయ ప్రారంభించాడు. కేకలు వేశాడు. అప్పుడప్పుడు అనేక పనికిరాని చోట్ల కేకలు వేస్తే, జవాబివ్వం దగ్గర కేకలు వేస్తే ప్రయోజనం లేదు. ఏలియా ఒక దగ్గర ప్రజలందరూ ఆ దేవత దగ్గర కేకలు వేసి వాళ్ళు కోసుకున్నా అక్కడ జవాబు రాలి. కానీ కొన్ని కేకలకే, వేయవలసిన చోట కేక వేసినప్పుడు జవాబు ఉంటుంది. అనగా ప్రార్థన, అనగా విజ్ఞాపన, అనగా మొర్రపెట్టడం. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఎక్కడ కేక వేయాలో అక్కడే కేకలు వేయాలి, అక్కడే మొర్రపెట్టాలా. వీడదే చేస్తున్నాడు. అవసరం తీర్చే దేవుని దగ్గర వేస్తున్నాడు కరెక్ట్గా. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలిచి పిలుడని చెప్పగా, వారు గుడ్డివాని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాం, ఆయన నిన్ను పిలుచుచున్నాడని చున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. అంటే దాని అర్థం ఏంటి? వాడు బట్టనంట పారేశారంట. బట్టలా దాచిపెట్టలేదు. ఇక ఇది నాకు అక్కరలేదు, ఈ పాత జీవితం, ఈ పాత స్వభావం, పాత రోత జీవితం. అప్పుడప్పుడు మన పాత బట్టను ఉతుక్కున్నట్టుగా మన పాత జీవితాన్ని ఉతుక్కోవాలా, రక్తంలో కడగబడాలా. వీడు బట్టను పారవేశాడంట. తను అడుక్కునే జీవితం ఇక మారిపోతుంది. దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చి, యేసు అంటున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నాను? వాడిని అడగగా గుడ్డివాడు అంటున్నాడు, బోధకుడా, 2 అవకాశాలని, డబ్బు, ఒకటి గుడ్డివాడు. కానీ వాడు సరి అయింది అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా, దృష్టి కలుగునట్లుగా నాకు సహాయం చేయమనగానే, అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు స్వస్థత కలుగునుగాక. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. ప్రభు అంటలేడు, నా విశ్వాసం, నా ఫెయిత్ అంటలేడు. ఓకే, ప్రభు అలాగ అంటలేడు, కానీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. గుడ్డివాడి యొక్క అవసరం ప్రభు తీరుస్తున్నాడు, విడిపిస్తున్నాడు. మన అక్కర, మన అవసరం ఏంటి? మన అక్కర వాడు ఏంటి? మన అవసరం. మరి గుడ్డివాడు మన అవసరతకై అడుగుతున్నాడు, కరుణించమని కోరుకుంటున్నాడు, సరి అయింది అడుగుతున్నాడు. ఆ త్రోవకుండా వెళితే ఆ అవకాశాన్ని సరిగ్గా సంపూర్ణంగా వినియోగించుకుంటున్నాడు. ఒకవేళ ప్రభు నీ గుండా, నీ దారి గుండా వస్తుంటే నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా? అందుకు యేసు, వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. వెంటనే వాడు త్రోవన చూపు పొంది వెళ్ళాను. మరలా అలాగే కాదు, చూపు లేని వాడిగా, అదే బట్టను కాదు, అదే అడుక్కున్న స్థితి కాదు. వాని స్థితి, వాని జీవితం మారిపోయింది, వాని బ్రతుకు మారిపోయింది. మరి ఇక్కడ చూస్తే వాని సమస్యను తీరుస్తున్నాడు. ఇక్కడ ప్రభు నీ సమస్య తీర్చుతాడు. మరి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట మరి చూస్తున్నామంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. వెంటనే వాడు త్రోవన చూపు పొంది వెళ్ళను. వాడు అలాగే వెళ్తలేడు, బాగుపడ్డాడంట. వాని జీవితం మారిపోయింది. ఒక నూతన జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు. అవును, యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో
దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఏం చేస్తాడండి? తన ఐశ్వర్యం చొప్పున దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం, నీ ప్రతి అక్కర, నీ ప్రతి అవసరం యేసయ్య తీర్చునుగాక. యేసయ్య తీరుస్తాడు, తప్పక తీరుస్తాడు. కనుక ధైర్యం తెచ్చుకో. నీకు న్యాయం తీర్చబోతున్నాడు, నీ అప్పును తీర్చబోతున్నాడు. మీరు ఇదే కనుక బైబిల్లో కనుక చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య ఉంది. ఆమె దేవునికి వాక్యంలో కనుక చూస్తే మరి తన పెనిమిటి చనిపోయిందంట. అతను యెహోవా యందు భయభక్తులు గలవాడే. అంతేకాదు అప్పుల గలవారు వచ్చి తన 2 కుమారులను దాసులుగా ఉంచుకుంటకై తీసుకుని వెళ్తున్నాడంట. ఇప్పుడు ఎలీషాకి ఏం చేసిందంటే మొర్ర పెడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంట్లో ఏమి ఉన్నదని అది నాకు తెలియజేయమని. అందుకు ఆమె, నీ దాసుల నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ నా దగ్గర లేదు. ఏమీ లేదంట. దారిద్ర్యం, పేదరికం. ఒకవేళ నీ జీవితంలో పేదరికం ఉందా, దారిద్ర్యం ఉందా, నీ సమస్య తీరుతలేదా, నీ అప్పు తీరుతలేదా, తీర్చుకోలేకపోతున్నావా? తీర్చుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు, అప్పుడప్పుడు అద్భుతాన్ని కూడా చేస్తాడు. ఇక్కడ చూస్తే నా ఇంట్లో ఏముందంటే, నీ ఇంట్లో ఏముందంటే ఏమీ లేదు, నూనె కుండ మాత్రమే ఉంది. అతడు నువ్వు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి వద్దకు వెళ్ళి దొరకగలిగిన వట్టి పాత్రలు ఎరువుగా పుచ్చుకో. నీవు నీ ఇంట్లోకి వచ్చి నీవు నీ కుమారు లోపలికి వెళ్ళి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిన్నే ఒక తట్టు ఉంచమని ఆమెకు సెలవివ్వగా, అప్పుడు ఆ స్త్రీ వెళ్ళి ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారును లోపల నుండి తలుపు వేసి కుమారుని తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని తన కుమారులకు చెప్పగా వారు మరి ఏమీ లేవని ఆమెతో చెప్పారంట. అంతలో నూనె నిలిచిపోయిందంట. తెచ్చుకునేంత వరకు నిండుతూనే ఉంది. ఆమె అవసరత తీర్చబట్టకు ఎలీషా ప్రవక్త అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంటిలోకి వెళ్ళమంటున్నాడు, వట్టి పాత్రలు తెచ్చుకోమంటాడు. ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోగలిగినంత, నీకు వీలు కలిగినంత తెచ్చుకో. నీ దగ్గర నూనె ఉంది కదా, ఈ నూనె అందులో వంపుతూ ఉండు. ఆమె నమ్మింది, విశ్వసించింది, లోపలికి వెళ్ళింది. ఆ పాత్రలో నింపుతున్న కొలది నిండిపోయిందంట. అలా జరిగిపోయింది. ఇంకా ఉన్నాయా అంటే పిల్లలు అంటానికి ఏమీ లేవు. నిలిచిపోయిందంట. అప్పుడు నూనె నిలిచిపోయిందంట. అప్పటిదాకా నిలిచిపోలే, ప్రవహిస్తూనే ఉంది. తెచ్చుకున్నంత వరకు ప్రవహించింది. ఆమె దైవజనుడే అతని దగ్గరకు వచ్చి సంగతి మొత్తం తెలియజేస్తుంది. అతను, నువ్వు పోయి నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో బ్రతుకుడని ఆమెతో చెప్పిను. అప్పు తీర్చబడుతుంది, కష్టం తొలగిపోతుంది. నీ జీవితంలో నీ అప్పు తీరుస్తాడు ప్రభు నిశ్చయంగా. అది ఎన్ని వేలైనా, ఎన్ని లక్షలైనా, ఎన్ని దినాలైనా, ఎన్ని రోజులైనా, నీ వ్యాధి, నీ భయం, నీ సమస్య, నీ కష్టం తీర్చబడుతుంది. దైవజనుడు అంటాడు, పోయి ఏం చేస్తామంటే అమ్మి ఆ నూనె అమ్మి అప్పు తీర్చమ్మా, మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు బ్రతుకుడు అంటున్నాడు. బ్రతికిస్తున్నాడు. ఆమె లైఫ్లో ఇంకొక మంచి కార్యం చేస్తున్నాడు. అప్పు తీర్చటమే కాదు, మిగిలిలాగా బ్రతికేలాగా ఒక కార్యం చేస్తున్నాడు. లైఫ్ ద్వారా మీ జీవితంలో కూడా మీ అప్పు తీరడమే కాదు, మీ వద్ద మిగిలిపోబోతుంది. మీ రోగం వెళ్ళిపోవటం కాదు, ఇతర సమస్యలు కూడా మీరు తీర్చే వ్యక్తుల్లాగా మారిపోతున్నారు. కోల్పోయిన ఉద్యోగం, కోల్పోయిన సమస్తం దేవుడు మరలా తిరిగి నీ జీవితంలోకి తీసుకొచ్చునుగాక. ఈరోజు ఏ సమస్య నేను బాధిస్తుంది, ఏది తీర్చబడినట్టుగా కనబడుతుంది, ఇక నా జీవితంలో ఇది తీరదు బ్రదర్ అని దేని గురించి అనుకుంటున్నావు, ఆ ఇబ్బందిని, ఆ సమస్య, ఆ కష్టాన్ని దేవుడు తీర్చి బలమైన కార్యం చేయనుగాక. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్లో ఏకీభవిస్తున్నారో ఆ తదవార్త కూడా నాయన, ఎవరైతే లైవ్లో తను పార్టిసిపేట్ అవుతున్నారు, చూస్తున్నారు, వారి జీవితాలు ఈ ప్రవచనాత్మకమైన సందేశముల ద్వారా ఈ 3 దినములు వారి విడుదల కలుగునుగాక. ఈ 3 దినాల్లో చేస్తున్నారు
వారి జీవితంలో బలమైన కార్యాలు దిగి వచ్చును గాక. గ్రేట్ అనాయింటింగ్, గ్రేట్ పవర్, గ్రేట్ అథారిటీ నజరేయుడైన యేసు నామములో వారి మీదికి వచ్చును గాక. అద్భుతాలు జరిగించి మహిమను ఘనతను మీరు మాత్రమే పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక, మీ సమస్యలు తీర్చును గాక. తీర్చబడందంటూ ఏది లేదు. మరలా అంటున్నా, ప్రతి సమస్య ప్రవచిస్తున్నా తీర్చబడును గాక.